రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనం తప్పితే ప్రమాదాలు లేవు. అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది, భూ యజమానికి మంచిది, అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది. అందులో ఎలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం. సేంద్రియ ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీనుగు విత్తనాలు రావాలని గత వారం రోజులుగా నా వెంబడి అధికారులు వెంబడి పడి జిద్దుతో బాన్స్వాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీనుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి రోగాలు అడిగి వస్తున్నాయి. రసాయనిక ఎరువుల ద్వారా పంట పండిస్తున్నాం, దాని రోగాలు పొలం రోగం వస్తే రసాయనిక మందులు కొడుతున్నాం, పురుగు మందులు. ఆ పురుగు మందులతో కొట్టినటువంటి తినే అన్నమే కడుపులో పోతుంది, లోపల పేగులు ఖరాబ్ చేస్తున్నది. దేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైపోయింది. పంజాబ్ దేశంలోనే అత్యధికంగా రసాయనిక ఎరువులు వాడే రాష్ట్రం పంజాబ్, దాని తర్వాత తెలంగాణ. పంజాబ్కి వెళ్ళి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడతారు కాబట్టి పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి ఒక ట్రైన్ వేస్తారు, ప్రతిరోజు వస్తారు ట్రైన్. ఆ ట్రైన్ పేరేంది? క్యాన్సర్ ట్రైన్. దాని పేరే క్యాన్సర్ ట్రైన్. క్యాన్సర్ పేషెంట్ తీసుకొస్తుంది రోజు పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి. ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్.